అనంత కరుణామయుడు అపార కృపాశుడైన ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎల్లప్పుడూ అందంగా, అద్భుతంగా, అపూర్వంగా కనిపించే ఈ భూలోకం ఒక మహోజ్వలమైన దైవ సృష్టి. ఇప్పుడు మానవలోకంగా అలరారుతున్న ఈ గోళంలో ఒకప్పుడు మానవ జాతి లేదు. మానవుణ్ణి సృష్టించి ఈ భూమండలానికి పంపుదామనే సంకల్పం కలిగింది సృష్టికర్తకు. తత్ఫలితంగా ఆది మానవుణ్ణి సృష్టించాడు కరుణామయుడైన దేవుడు. ఆ మానవుణ్ణి మట్టితో సర్వంగా సుందరంగా తయారు చేసి ప్రాణం పోశాడు. ఆ ఆది మానవుడే హజరత్ ఆదం. మీరు, మేము అంతా ఆయన సంతానమే. మానవుల కంటే ముందే దేవుడు జిన్నులను, దేవదూతల్ని సృష్టించాడు. ఆది పురుషుడైన ఆదంను సృష్టించే ముందు దేవుడు దేవదూతలను ఉద్దేశించి, మేము ఆదంను సృష్టించి మా ప్రతినిధిగా భూలోకానికి పంపదలిచినాము అన్నాడు. ప్రతినిధి లేక ఖలీఫా అంటే ఎవరో మీకు తెలుసా? ఉదాహరణకు, మీరు ఒక పెద్ద ఆస్తికి యజమానులనుకోండి. ఆ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలను చూడడానికి ఒక మనిషిని పంపిస్తూ చేయవలసిన పనిని గురించి అతనికి మీరు కొన్ని ముఖ్య విషయాలు తెలుపుతారు. ఆ విధంగా మీరు పంపే ఆ వ్యక్తే మీకు ఖలీఫా లేక ప్రతినిధి. ఈ భూమిపై మానవుణ్ణి తన ఖలీఫాగా దేవుడు ఇదే ఉద్దేశంతో సృష్టించాడు. ఈ లోకానికి అసలు అధిపతి, యజమాని దాన్ని సృష్టించిన దైవం. మానవుడు ఆ దైవానికి ఖలీఫా లేక ప్రతినిధి. కనుక మనిషి నియమిత కార్యాన్ని సాధించటానికి భూమికి పంపబడ్డాడు. ఆ కార్యనిర్వహణకు, ఆ లక్ష్య సాధనకు అవసరమైన ముఖ్య విషయాలన్నింటినీ తెలిపాడు దేవుడు. కనుక మానవుడు తన జీవిత లక్ష్యాన్ని గ్రహించి తాను చేయవలసిన పనిని దైవజ్ఞానం అనుసారం చేయాలి. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారి ఖలీఫాకున్న బరువు బాధ్యతలను నిర్వహించిన వారవుతారు. వారి జీవితమే సార్థకం. మానవుణ్ణి సృష్టించి తన ప్రతినిధిగా భూలోకానికి పంపదలిచినట్లుగా అల్లాహ్ దేవదూతలకు తెలుపగానే వారు భయాందోళనలో చెంది ఎంతో వినమ్రతతో, మహాప్రభు, కల్లోలాన్ని రేపి రక్తాన్ని చిందించే ఈ మానవుణ్ణి నీ ప్రతినిధిగా నియమిస్తావా? నీ మహిమను, నీ కీర్తిని ఎల్లవేళలా కీర్తిస్తూ నీ సేవలో నిమగ్నులమై ఉన్నామే అన్నారు. అప్పుడు సర్వజ్ఞుడైన దేవుడు వారితో అన్నాడు, మాకు తెలిసిన విషయాలు మీకు తెలియవు. మానవ సృష్టిలో మేము ఏ అపూర్వ శక్తుల్ని ఉంచామో మీకు తెలియదు. ఇతడు భూలోకానికి పోయి మాచే ప్రసాదితమైన జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను ఉపయోగించి మా గర్భంలో దాగి ఉన్న నిధుల్ని వెలికి తీస్తాడు. మేము సృష్టించిన వస్తువుల్ని ఉపయోగిస్తాడు. మీకు ఈ విషయాలు తెలుసేమో చెప్పగలరా? పాపం, దేవదూతలకు ఈ రహస్యాలన్నీ తెలియవుగా. అప్పుడు వారు వినయ విధేయతలతో, ఓ ప్రభూ, నీవు తెలిపిన విషయాలు తప్ప మాకు మరే ఇతర జ్ఞానము లేదు. నీవు సర్వమూ తెలిసిన వాడు, ప్రజ్ఞానిధివి అన్నారు. తరువాత సృష్టికర్త ఆదంతో, ఆదం, ఈ వస్తువుల స్వరూప స్వభావాలను తెలుపు అని ఆజ్ఞాపించాడు. హజరత్ ఆదం అలైహిస్సలాంను సృష్టించినప్పుడు భూలోకంలో ఉన్న సమస్త వస్తువుల స్వరూప స్వభావాలను అవగాహన చేసుకునే వివేకాన్ని దేవుడు ఆయనకు ప్రసాదించాడు. కనుక దైవజ్ఞానం అనుసారం హజరత్ ఆదం అలైహిస్సలాం అన్ని విషయాలను గురించి తెలుపగా అల్లాహ్ దేవదూతలతో ఈ విధంగా అన్నాడు, భూమి ఆకాశంలో దాగి ఉన్న సమస్త రహస్యాలు మాకు తెలుసని మేము మీకు తెలియ ఉండలేదా? మీరు ప్రకటించేవి, దాచేవి అన్నీ మాకు తెలుసు. దైవదూతలందరూ హజరత్ ఆదం పట్ల గౌరవ సూచకంగా ఆయన ఎదుట సాష్టాంగ పడవలసిందిగా అల్లాహ్ ఆదేశిస్తాడు. ఆ సమయంలో అక్కడ శైతాన్ కూడా ఉంటాడు. దైవజ్ఞానైనంతనే దైవదూతలందరూ ఒక్కముడిగా ఆదంకు సాష్టాంగ పడతారు. కానీ శైతాన్ నిరాకరిస్తాడు. దైవజ్ఞానం ఉల్లంఘిస్తాడు. అహంభావం అతనిచే తిరుగుబాటు చేయిస్తుంది. గర్విష్ఠ అయిన శైతాన్ పరాత్పరునితో, ప్రభూ,
మట్టితో సృజించబడ్డ ఈ మానవునికి నేను సాష్టాంగపడను. నేను అతని కంటే ఆదికుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు అన్నాడు శైతాన్. శైతాన్ చూపిన ఆ ధిక్కారం వల్ల అతడు దైవగ్రహానికి లోనవుతాడు. దూరహంకారి అయిన శైతాన్ను అల్లాహ్ తన దర్బారు నుండి బహిష్కరిస్తాడు. ప్రళయకాలం వచ్చే వరకు భూలోకం శైతాన్కు స్థావరం అవుతుంది. తీర్పు దినం నాడు శైతాన్ అతని ఉపదేశాలను పాటించిన వారు నరకవాసులవుతారు. హజరత్ ఆదంకు తోడుగా ఉండటానికి ఒక స్త్రీ మూర్తిని కూడా దేవుడు సృష్టించాడు. ఆమె పేరు హవ్వా. హజరత్ హవ్వా మానవులందరికీ మాత. ఆదం హవ్వాలు భగవద్జ్ఞానం అనుసారం స్వర్గలోకంలో నివసిస్తూ ఉంటారు. స్వర్గంలో అన్ని సుఖాలు ఉంటాయి. తినటానికి అత్యంత రుచికరమైన పండ్లు, ఫలాలు, త్రాగటానికి మధుర పానీయాలు, విశ్రాంతికి విహారానికి కావలసిన అన్ని హంగులు ఉంటాయి. స్వర్గలోకంలో కరుణామయుడైన దేవుడు వారితో, మీరు ఈ స్వర్గలోకంలో హాయిగా జీవించండి. మీకు ఏది అవసరమో దాన్ని తృప్తికరంగా తినండి, త్రాగండి. కానీ ఒక వృక్షాన్ని చూపుతూ ఆ చెట్టు దరిదాపులకు పోకూడదు. దానివల్ల మీకు ఏ ప్రయోజనమూ లేదు అని ఆజ్ఞాపించాడు. ఆది మానవులిద్దరూ స్వర్గలోకంలో సుఖంగా ఆనందడోలికల్లో ఊగుతూ జీవిస్తూ ఉండేవారు. బహిష్కరింపబడిన శైతాన్ తీవ్ర ఆత్మ సంక్షోభానికి, బాధకు గురి అయ్యాడు. చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాభిక్ష పెట్టమని దయమాయుడైన భగవంతుణ్ణి వేడుకోవలసింది. కానీ అతడు ఆ విధంగా చేయలేదు. తన పతనానికి ఆదం హవ్వాలే కారణమని తలంచి వారిపై పగపట్టాడు. ప్రతీకారం చేయదలచాడు. ఫలానా వృక్షాన్ని తాకవద్దు అని ఆదం హవ్వాలను దేవుడు ఆదేశించిన విషయం శైతానుకు తెలుసు. ఒకరోజు అమాయకత్వం ఉట్టిపడే ముఖంతో సాధుత్వం నటిస్తూ వారి దగ్గరకు పోయి తన కపటనాటకాన్ని ప్రారంభిస్తాడు శైతాన్. స్వర్గంలో ఉన్న ఐశ్వర్య సంపదలన్నింటినీ మీకు ఇచ్చి ఒకే ఒక వృక్షాన్ని ముట్టుకోవద్దని దేవుడు ఎందుకు నిషేధించాడో మీకు తెలుసా? అసలు విషయం ఏమంటే, ఈ వృక్షం చాలా మహత్తు కలది. దీని ఫలాన్ని సేవించిన వారికి చావు రాదు. మీరు దీని ఫలాన్ని తినట్లయితే అమరులవుతారు, దేవదూతలవుతారు. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను మీ మిత్రుణ్ణి, మీ యోగక్షేమాలను కోరేవాణ్ణి. కనుకనే ఈ రహస్యాన్ని మీకు తెలియజేస్తున్నాను అని శైతాన్ అమాయకులైన ఆదం హవ్వాలను దైవజ్ఞానును ధిక్కరించమని ప్రేరేపిస్తాడు. అమాయకునిగా, సాధుపుంగవునిగా కపట నాటకమాడిన శైతాన్ వారికి బద్ధ విరోధి, గోముఖ వ్యాఘ్రం అని ఆదం హవ్వాలకు తెలియదు పాపం. శైతాన్ పన్నిన పన్నాగం ఫలించింది. అతని మోసానికి వారిద్దరు గురి అయ్యారు. దేవుని నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు. ఆ వృక్ష ఫలాన్ని వారు సేవించారు. తక్షణమే వారి శరీరాలపై ఉన్న వస్త్రాలు మాయమయ్యాయి. ఆది మానవులు దిగంబరులయ్యారు. భయభీతి చిత్తులై వారు తమ దేహాన్ని చెట్ల ఆకులతో కప్పుకున్నారు. అప్పుడు వారు ఘోర పాపం జరిగిపోయిందని వాపోయారు. వారి ప్రభువు వారిని ఆగ్రహించాడు. చేసిన పాపానికి పరితపిస్తూ పశ్చాత్తాపంతో విలపిస్తూ తమను క్షమించమని దేవుణ్ణి వేడుకున్నారు. శైతాన్ మాదిరిగా వారు గర్వపడలేదు. చేసిన నేరాన్ని ఒప్పుకొని మన్నించమని దైవాన్ని అర్థించారు. అత్యంత దయమాయుడైన దేవునికి వారి వైఖరి నచ్చింది. దైవం వారిపై దయచూపి వారిని మన్నించాడు. శైతాన్ మీకు బద్ధ శత్రువు, ఇక ముందు అతని మాటలకు మోసపోవద్దు అని అల్లాహ్ వారికి తెలిపాడు. అప్పుడు ఆదం హవ్వాల నివాసం భూలోకానికి మారింది. దైవం వారితో, కొంతకాలం మీరు భూలోకంలో నివసించండి, నా సంతోషానికి దహోదమయ్యే అన్ని పనుల్ని చేయండి అని దైవ సంతోషాన్ని పొందటానికి చేయవలసిన పనులన్నింటినీ గురించి తెలిపాడు. ఆ విధంగా భూమండలానికి హజరత్ ఆదం తొలి మానవునిగా, మొదటి దైవ ప్రవక్తగా ఆవిర్భవిస్తారు. మీలో మంచి పనుల చేసిన వారు తాము దైవ ప్రతినిధులమని భావించి తదనుగుణంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకున్న వారు మరణించి మా వద్దకు మరలి వచ్చినప్పుడు వారికి మేము మళ్లీ స్వర్గం అనుగ్రహిస్తాము. మా మార్గాన్ని అవలంబించిన వారు, శైతాన్ అనుచరులు
వారందరూ శైతాన్తో పాటు నరకానికి పోవలసి ఉంటుంది అని సర్వేశ్వరుడు వారికి మహోపదేశం చేశాడు.